హాయ్ హలో వెల్కమ్ టు ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్. ఎట్టకేలకు మనకు డిఎస్సి ఫైనల్ షెడ్యూల్ ఇవ్వడం జరిగిందండి. ఓకే, ఇక్కడ చూడండి, డిఎస్సి పరీక్షల షెడ్యూల్ మార్పు అనేసి ఇవ్వడం జరిగింది. మనకు ఏదైతే మనకు హైకోర్టు, మన ఏపీ హైకోర్టు 4 వీక్స్ అనేది షెడ్యూల్ మార్చాలి అని చెప్పారు. దానికి తగ్గట్టు మనకు ఈ నెల 30వ తారీఖు నుంచి ఏప్రిల్ 30వ తారీఖు మనకు షెడ్యూల్ అనేది రీషెడ్యూల్ చేయడం జరిగింది. ఓకే, ఇక్కడ చూడటానికి మనకి ఒక నెల టైం ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ ఎస్జిటి వాళ్ళకైతే కనుక మనకు వచ్చేసి ఈ నెల 30 నుంచి ఈ నెల 30 నుంచి నెక్స్ట్ మంత్ అంటే ఏప్రిల్ 3వ తారీఖు అంటే ఈ 5 డేస్లోనే వాళ్ళకు ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోతాయి 10 సెషన్స్లో. ఓకే, కాబట్టి ఎస్జిటి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో చాలా జాగ్రత్తగా స్పీడప్ చేసుకుంటే మీకు ఒక నెల ఉందనేసి ఇలాంటి మీరు ఏప్రిల్ లాస్ట్ వరకు డేట్ ఉంది కదా అనేసి మీరు ఇలాంటి భ్రమల్లో ఉండకండి. మనకు వచ్చేసి ఓన్లీ ఏప్రిల్ 3కంతా కంప్లీట్ అయిపోతాయి. ఓకే, ఎస్జిటి వాళ్ళకి. అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ చూడండి, హైకోర్టు ఉత్తర్వుల మేరకు షెడ్యూల్లో మార్పు, అదేవిధంగా పాఠశాల విద్యా కమిషన్ వెల్లడించింది. ఓకే, క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ ఏది ఉందో లోపల చూద్దాం. ఓకే, చూడండి, మనకు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం మనకు 6100 పోస్టులతో నోటిఫికేషన్ ఇవ్వడం జరిగిందో దానికి సంబంధించి మనకు టెట్ అనేది ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. అదేవిధంగా యాక్చువల్గా అయితే కనుక ఈ మంత్ 15th నుంచి డిఎస్సి పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉంది. కాకపోతే మనకు ఏపీ హైకోర్టు వచ్చేసి మీకు కనీసం వచ్చి 4 వారాలు గ్యాప్ ఉండాలి టెట్కి డిఎస్కి అని చెప్పేటప్పటికి వాళ్ళు రీషెడ్యూల్ చేశారు. ఈ రీషెడ్యూల్ చేసిన దాని ప్రకారము మనకు ఏదైతే డేట్స్ ఉన్నాయో చూద్దాం. ఎవరైతే మార్చి 30 నుంచి ఏప్రిల్ 3వ తారీఖు వరకు 2 సెషన్లలో చొప్పున అంటే రోజుకు 2 సార్లు ఎగ్జామ్ మార్నింగ్ ఈవినింగ్ షిఫ్ట్లు పెడతారు. 10 సెషన్లలో ఎస్జిటి వాళ్ళకు కంప్లీట్ చేస్తామనేసి ఇవ్వడం జరిగిందండి. ఎస్జిటి వాళ్ళకు మళ్ళీ చెప్తున్నా, మార్చి 30వ తారీఖు నుంచి ఏప్రిల్ 3వ తారీఖు. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఏప్రిల్ 3వ తారీఖు 30 నుంచి 3వ తారీఖు వరకు కంప్లీట్ అయిపోతుంది. ఓకే, అదేవిధంగా ఇది ఎస్జిటి షెడ్యూల్ బాగా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకే అండి, మనకు ఏదైతే మనకు టీజీటీ పీజీటీ ప్రిన్సిపల్స్ వీళ్ళకి సంబంధించిన ఎగ్జామ్స్ వచ్చేసి ఏప్రిల్ 7 నుంచి జరుగుతాయండి. అదేవిధంగా ఇక్కడ చూడండి, మనకు ఏప్రిల్ 7 నుంచి టీజీటీ పీజీటీ ప్రిన్సిపల్ స్కిల్కి సంబంధించి ప్రాథమిక పరీక్ష అయినా ఏది ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది కదా, అది జరుగుతుంది. నెక్స్ట్ ఏప్రిల్ 13వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు స్కూల్ అసిస్టెంట్. అదేవిధంగా టీజీటీ పీజీటీ ఫిజికల్ డైరెక్ట్ అదేవిధంగా ప్రిన్సిపల్ పరీక్షలను నిర్వహిస్తారు. మీరు గుర్తుపెట్టుకోండి, ఎస్జిటి అయితే కనుక ఈ మంత్ 30 నుంచి నెక్స్ట్ మంత్ 3వ తారీఖు వరకు ఎస్జిటి కంప్లీట్ అయిపోతుంది. అదేవిధంగా ఏదైతే టీజీటీ పీజీటీ వాళ్ళకి ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది కదా, అది 7వ తారీఖున వచ్చేసి నిర్వహిస్తామని మనకు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా రిమైనింగ్ స్కూల్ అసిస్టెంట్ స్కూల్ అసిస్టెంట్ టీజీటీ పీజీటీ ఈ ఎగ్జామ్స్ అన్నీ రిమైనింగ్ ఏదైతే ఎగ్జామ్స్ ఉన్నాయో అవి 13వ తారీఖు నుంచి ఏప్రిల్ 13 నుంచి 30వ తారీఖు వరకు జరుగుతాయనేసి ఇక్కడ క్లియర్ కట్గా మెన్షన్ చేయడం జరిగింది. ఎస్జిటికి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో అభ్యర్థులు చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు జస్ట్ మనకు ఒక 5 డేస్ ఉంది. ఈ మంత్ 30వ తారీఖు నుంచి నెక్స్ట్ మంత్ 3వ తారీఖు అంటే 5 డేస్లో 10 షిఫ్ట్లో మనకు ఎగ్జామ్ అనేది కండక్ట్ అయిపోతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా చదువుకోండి, ప్రిపేర్ అవ్వండి. అదేవిధంగా ఇక్కడ చూడండి, మనకు మార్చి 20 తారీఖున అంటే ఈ మంత్ మార్చి 20 తారీఖున పరీక్ష రాయడానికి పరీక్షా కేంద్రాలు వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది మార్చి 20న. అదేవిధంగా మార్చి 25 నుంచి మీరు వచ్చేసి హాల్ టికెట్స్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది అండి దీనికి సంబంధించిన అప్డేట్. అదేవిధంగా ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇది ఎస్జిటికి సంబంధించి ఓన్లీ డైట్ చేసిన వాళ్ళే ఎలిజిబుల్, బీఈడీ చేసిన వాళ్ళు కాదనేసి ఈ మ్యాటర్ ఇక్కడ తెలియజేయడం జరిగింది. ఓకే అండి, అదేవిధంగా చూడండి, మన యాప్ ఏదైతే ఉందో ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ మీకు వచ్చేసి పీడిఎఫ్ మెటీరియల్స్ అందిస్తుంది. మీకు తక్కువ టైంలో బాగా ప్రిపేర్ అవ్వచ్చు. ఇక్కడ కలర్ ప్రింట్ అవైలబిలిటీ ఉంటుంది, మీరు డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ కూడా చేసుకోవచ్చు అండి. జస్ట్ 199 రూపీస్. యాజ్ పర్ న్యూ సిలబస్ మీకు 3rd క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు న్యూ సిలబస్ ప్రకారము 9th 10th వచ్చేసి ఓల్డ్ సిలబస్ ఆధారంగా మీకు అవైలబిలిటీ ఉంటుంది. చాలా బాగా యూజ్ అవుతుంది క్విక్ రివిజన్స్కి, ఒకసారి చూడండి. క్లాస్ రూమ్ ఇంప్లిమెంటేషన్ సైకాలజీ ఏదైతే ఉందో మీకు 1000 బిట్స్ అనేది మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. కేవలం ₹1 మన యాప్ ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ నందు మీకు నెంబర్ ఆఫ్ బిట్స్ అనేది ప్రాక్టీస్ చేసుకోవచ్చు అండి. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది, లేదా ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోగలరు. ఇక్కడ ఎస్జిటికి సంబంధించి కంప్లీట్ ఆన్లైన్ క్లాసెస్ జస్ట్ 400 రూపీస్. మీకు తక్కువ టైంలో బాగా రీజనల్కి యూజ్ అవుతాయి. అవనగడ్డ ఫ్యాకల్టీ చెప్పిన క్లాసెస్ యాజ్ పర్ న్యూ సిలబస్ మీకు దగ్గర 1500 వీడియోలు పైగా ఉంటాయి. మీకు కంప్లీట్ వచ్చేసి ఇదే మనకు 400 రూపీస్తో మన యాప్ నందు ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ నందు అవైలబిలిటీ ఉందండి. అదేవిధంగా ఎస్ఎస్ సోషల్కి సంబంధించి కూడా ఆన్లైన్ క్లాసెస్ మన దాంట్లో అవైలబిలిటీ ఉన్నాయి. ఒకసారి చూడండి, మీకు నచ్చితే ఖచ్చితంగా పర్చేజ్ చేసుకోండి.
ఇక చూడండి, కంప్లీట్ ఎస్జిటికి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో అదేవిధంగా ఎస్ఏకైనా అప్ టు 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఆల్ సబ్జెక్ట్స్ లైన్ టు లైన్ బిట్స్ అనేది మీకు అందించడం జరుగుతుంది. ఒక టెస్ట్ అంటే ఏదో 1 or 2 టెస్ట్లు పెట్టి వదిలేసేది కాదండి. మ్యాక్సిమం లైన్ టు లైన్ బిట్స్ అనేది మీరు ఇక్కడ వచ్చేసి ప్రాక్టీస్ చేసుకోవచ్చు. జస్ట్ మన యాప్ నందు 1 year వ్యాలిడిటీతో 499 రూపీస్లోనే అవైలబిలిటీ ఉంది. ఇక టాపిక్ వైజ్ ఎగ్జామ్స్ ఉంటాయి, అన్లిమిటెడ్ అటెంప్ట్స్, మీరు ఎన్నిసార్లు అయినా రాసుకోవచ్చు. ఇక్కడ చూడండి, జీకే కరెంట్ అఫైర్స్ కూడా మీకు అవైలబిలిటీ ఉన్నాయండి. మీకు మన యాప్ ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ మీరు డౌన్లోడ్ చేసుకోండి, లేదంటే ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ వీడియో కింద లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుందండి. ఇక్కడ వచ్చేసి మనకు విద్యా దృక్పథాలు, సైకాలజీ, ఇంగ్లీష్ కంటెంట్ మెథడ్స్, తెలుగు కంటెంట్ మెథడ్స్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ కంటెంట్ మెథడ్స్ ఇవన్నీ అవైలబిలిటీ ఉన్నాయండి. ఓకే, అదేవిధంగా ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్ ఏదైతే ఉందో దాంట్లో ప్రతి ఒక్కరూ జాయిన్ అవ్వండి. మీకు లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీకు అక్కడ అందించడం జరుగుతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ.